నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ పోలీస్ స్టేషన్లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్లో రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా మహిళా కానిస్టేబుళ్లు ప్రియాంక, అమ్రేన్లు నీకు నేను రక్ష, నాకు మీరు రక్ష అంటూ ఎస్ఐ స్వరూప్రాజు, ఏఎస్ఐ చాంద్ పాషా, హెడ్ కానిస్టేబుల్ రవీంద్ర కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టారు. రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపి అనంతరం ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రాఖీ పండుగ తోబొట్టుల ఆత్మీయ బంధానికి ప్రతీక అని కొనియాడారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆడపిల్లలు, మహిళల రక్షణ పోలీసు బాధ్యతని, వారిని కంటికి రెప్పలాగా పోలీసు శాఖ కాపాడుతుందని అన్నారు. ఈరోజు మేము హాజీపూర్ పోలీస్ స్టేషన్లో రాఖీ పౌర్ణిమ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మహిళా సిబ్బంది అందరికీ రాఖీలు కట్టి రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా రాఖీ పౌర్ణిమ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ కూడా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణిమ సందర్భంగా రహదారులపై ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. బైక్ నడిపే వాళ్ళు, అదేవిధంగా కారు నడుపుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించి వెళ్లాల్సిందిగా, సురక్షితంగా ఈ పండుగను మీరు జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నస్పూర్ పట్టణంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్ ప్రాంతం జనాలతో రద్దీగా మారింది. ప్రయాణాలు చేయడానికి బస్టాండ్ ప్రాంగణాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. నస్పూర్ పట్టణంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇక్కడి మార్కెట్ ప్రాంతాలని కొనుగోలుదారులతో కలకలలాడాయి. దీంతో రాఖీ షాపులని కిక్కిరిసిపోయాయి. స్వీట్ షాపుల వద్ద కొనుగోలుదారుల సందడి కనిపించింది. తమ సోదరులకు రాఖీలు కట్టడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి శ్రీరాంపూర్ సిసిసి కర్నల్ వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆయా బస్టాండ్ ప్రాంగణాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. వాహనదారుల రాకపోకలతో రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండుకున్నాయి. ప్రజల రాకపోకలతో ఈ ప్రాంతం అంతా సందడిగా కనిపించింది. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దరాగడిలో భారీ చోరీ జరిగింది. మేకల రాజయ్య, స్వరూప దంపతుల ఇంట్లోని 40 తులాల బంగారం, ఐఫోన్, 10,000 నగదు చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపారు. గద్దరాగడిలోని కేక్ జోన్ వెనకాల కొత్త బిల్డింగ్ నిర్మించుకునేందుకు బిల్డింగ్ వంశీకి ఇవ్వడం జరిగిందని, నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటిలో వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు భూపాలపల్లి నుండి గద్దరాగడిలోని స్వంత ఇంటికి సింగరేణి కార్మికుడు బాధితుడు మేకల రాజయ్య కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినట్లు తెలిపారు. వంశీ బిల్డింగ్ యొక్క ఎలక్ట్రీషియన్ సాయి శుక్రవారం సాయంత్రం మిత్రులతో కలిసి ఇంటికి వచ్చినట్లు, అతనే దొంగతనానికి పాల్పడి ఉంటారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసులు జాగీలతో వచ్చి విచారణ చేపట్టారని తెలిపారు. బాధితుడు మేకల రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గద్దరాగడిలోని వారి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టామని, సుమారు 13 తులాల బంగారం పోయినట్లు కేసు నమోదు చేయడం జరిగిందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సి శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్లు తెలిపారు. నేను నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకుంటా అని భూపాలపల్లి నుంచి మొన్న వచ్చి దేవుని అన్ని పెట్టుకుంటానా. ఇక కరెంట్ అయిన వచ్చిండు ఒక ఆయన తప్ప మా ఇంటికి ఎవ్వరు రాలే. ఆడోళ్ళే 4-5 వచ్చారు ముత్తైదులు. పసుపు పిత్తనంటే వాళ్ళు మధ్యాహ్నం వచ్చేది. ఆ బ్యాగు దేవునికి హారం వేసినా, నక్కి చేసినా, మిగతా అన్ని ఎవ్వేయలే. నేను గాజులు అవి ఏమి వేయలే. అవన్నీ పక్కకు బ్యాగుల్లో పెట్టుకున్నా. అవన్నీ తీసి మళ్ళీ నైట్ బ్యాగులు పెట్టుకొని వాళ్ళ లోపల పెట్టుకొని పండుకున్నా. నేను నా కొడుకు కోడలు వాళ్ళు చేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళ బంగారం కూడా నా దగ్గరనే ఉండే. వాళ్ళది నాది. ఇప్పుడు దగ్గర 30 తులాల బంగారం నాది. మా కోడల్ది, నాది, మా బిడ్డది, ముగ్గురిది కలిసి 40 తులాలు మొత్తం. పండుకున్నా అప్పుడు శబ్దం కావాలి. మళ్ళీ ఒకసారి మా బాత్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ వాటర్ తాగా అని వంట రూమ్ కాడికి పోయాను. వాటర్ కాడికి పోయి వాటర్ తాగి చూసేదానికి అక్కడ బ్యాగులు వేసి ఉన్నాయి వంట రూమ్ కాడ. అదే బ్యాగులు ఇక్కడ ఎందుకున్నాయి, మరి ఇక్కడికి ఎట్లా వచ్చినాయి ఈ బ్యాగ్, ఈ బ్యాగులు అని చెప్పి టైం ఎంత అవుతుందో టైం చూద్దామని వచ్చి చెల్లి దగ్గర, నేను పండుకునే కాడ చెల్లి పెట్టుకున్నాను. మరి టైం చూద్దాం ఎంత అవుతుందో అని చెల్లి దగ్గర చెల్లి తీసి టైం చూద్దామని వచ్చేదానికి చెల్లు లేదు. అరే చెల్లు లేదు ఇక్కడ, అక్కడ బ్యాగులు అక్కడ వేసి ఉన్నాయి ఏందని చెప్పి ఇక పోయి మా వాళ్ళకి అందరు లేపినాం. అరే బ్యాగులు ఇక్కడ వేసి ఉన్నాయి ఏంది, మరి బ్యాగులు ఎట్లా వచ్చినాయి, ఇక్కడికి ఎట్లా వచ్చినట్టే ఆ లేచి టకటక వేసి చూస్తాను. నేను బ్యాగ్ ఇక్కడ పెట్టుకున్నా కదా, ఆ బంగారం పెట్టిన బ్యాగు నేను ఇక్కడ పెట్టుకుని అక్కడికి ఎట్లా వేసాను. ఇక లేచి మొత్తుకుంటుంది. మొత్తుకుంటే వచ్చి టకటక వచ్చి చూస్తాను. ఏం లేదు ఆగలు ఎట్టడం వాళ్ళు మా మద్దలు కొడుకు ఇద్దరు కలిసి పోలీసులు ట్యూషన్ ఇద్దామని పేరు వాళ్ళు చెప్పారు. ఇంటివిజన్ ఇచ్చి వచ్చారంటే వాళ్ళు బాగా గంటకు 10 నిమిషాలకు వచ్చి అన్నీ 3 అప్పుడు 3 అవుతాయి. అప్పుడు 3 వేరే చెల్లు ఇస్తే టైం 3 అవుతుంది. ఇక ఆ పోలీసు వాళ్ళు వచ్చి అన్నీ చూసారు.
అన్ని ఇంటర్వ్యూలు చేసారు ఇది ఇట్లా తిరిగినట్లయితే ఏదో మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, మీ బంధువులు ఉంటారు అది ఇది అన్నారు వాళ్ళు చేసే ప్రయత్నాలు అది చేసిరు అంత టైం ఎంత దాదాపు 9 గంటల దాకా ఉన్నారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత కుక్క కూడా వచ్చింది. కుక్క కూడా ఇంట్లో తిరిగింది, బయట తిరిగింది. మరి దానివల్ల సమాచారం ఏమైందో మాకు తెలియలేదు. అది వాళ్ళకి తెలిసిందే మాకైతే తెలియలేదు. ఇక అంటే అయిపోయి నాకు వెళ్ళిపోయి రాలేటలో మేము కూడా గంట వరకు మళ్ళీ ఆగి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ పోయినాం. పోతే ఇంత బంగారం జరిగింది దాన్ని చెప్పినాం. చెప్తే వాళ్ళు మీకు దేవుడు చేసింది ఫోటోలు కనబడ్డదే అదే రూమ్కి వస్తుంది అదే రాయాలి అని చెప్పినాము. మిగతాది వేరే ఫోటోలు రాసేయాలి ఐటమ్స్ అన్నీ ఏదేది ఐటమ్స్ ఏదో రాసేయాలి దానికి ఆరు చేస్తాం. ఇది దొరికినప్పుడు అది కూడా దొరుకుతుంది కదా, దొరికినప్పుడు ఆరు చేసి అది కూడా ఇది చెప్తాం మాట్లాడుతాం చెప్తాం అని అన్నారు. అందువల్ల సరే మాకు కూడా మరి ఎక్కువ తెలియదు. దాని గురించి అందరూ ఆగాలి మొత్తం రాయని అన్నం రావాలి. అది కొన్ని బిల్లులు అన్నారు, బిల్లులు కొన్ని లేవని చెప్తున్నాం. కొన్ని మామూలుగా కొన్ని చిన్న షాప్లో కొన్ని వల్ల అక్కడ చెప్తే సరే ఆధారం రావాలన్నా మరి పిల్లలు ఆధారం రాసిస్తున్నాం వచ్చింది. 40 తులాలు మా బిడ్డది 10 తులాలు మాది, మా కొడుకు పెట్టింది మాది 30 తులాలు డబ్బులు అలా కూడా మామూలు పిల్లలు 10,000 రాసింది. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ నివాసం వద్ద క్విట్ ఇండియా దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూజా తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1942 ఆగస్టు 8న బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమానికి మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానాయకులు నాయకత్వం వహించి స్వాతంత్ర పోరాటంలో ఆఖరి ఉద్యమంగా క్విట్ ఇండియా పేరుతో పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు. అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ఏదైతే ఆగస్టు 8, 1942లో బాంబేలో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా ఆజాద్ గారి మన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున క్విట్ ఇండియా దిశగా ప్రతి భారతదేశ పౌరుడు అడుగులేసిన సందర్భంలో మరి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో మరి క్విట్ ఇండియా ఉద్యమం అనేది చాలా ముఖ్యమైనది. ఈ దేశంలో మరి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారి యొక్క మరి సహాయం కోరద్దు, మన దేశ పౌరులు మనందరం కలిసి మనకు మనమే అని చెప్పేసి మరి ఉద్యమాన్ని లేవనెత్తిన సందర్భం. ఈ దేశం కోసం మా కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే ఇప్పుడు భారతదేశంలో ఇటు మరి ఆంగ్లేయులు ఒకవైపు ఇప్పుడు నడుస్తున్నటువంటి మరి బీజేపీ ఒకవైపుగా మరి సమాన పాలన అందిస్తున్న సందర్భం. ఈ దేశంలో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాజ్యాంగాన్ని ఏదైతే బ్రిటిష్ వారు మరి మన దేశం నుంచి వనరులను దోచుకుపోయినట్టుగా ఇప్పుడు మన ఈ బీజేపీ ప్రభుత్వం మన దేశంలో మరి ఏదైతే రాజ్యాంగాన్ని దోచుకుంటూ మానవ హక్కులను కాలు రాస్తూ మరి దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులేస్తున్నది. కాబట్టి దేశ పౌరులందరూ ఈ సందర్భంగా మరి ఏకం కావాలని చెప్పేసి పిలుపునిస్తూ ముఖ్యంగా మరి బీజేపీ చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగంలో చేర్పులు మార్పులు కావచ్చు, రాజ్యాంగాన్ని అవరోకం కావచ్చు, అంబేద్కర్ను అవమానించడం కావచ్చు, ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున మరి యొక్క మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పిలుపుని జరిగింది. క్విట్ ఇండియా దినోత్సవం పురస్కరించుకొని పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమము మహాత్మా గాంధీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1942 ఆగస్టున బొంబాయిలో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాత్మంలో నేను అహింస శాంతి యుద్ధం అంటే పనిచేయదని చెప్పి ఆ రోజు కోపరగితుడై ఉద్యమానికి ఉప్పున లేపడం జరిగింది. అలాంటి ఆ ఉద్యమమే భారతదేశ స్వతంత్రంలో చిట్ట చివరి ఉద్యమము, అతిపెద్ద ఉద్యమం అని చెప్పి చెప్పక తప్పదు. భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ప్రాణ త్యాగాలు ఎంతోమంది కూడా త్యాగం చేయడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో మన భారతదేశ సైనికుల్ని వాళ్ళు జపాన్ వాళ్ళకు కూడా
బ్రిటన్ వాళ్ళు అప్పచెప్పడం జరిగింది, వాళ్ళని బానిసలుగా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క ప్రజలు కూడా స్వతంత్ర సత్యాగ్రహం కూడా ప్రకటించడం జరిగింది. ఈ సత్యాగ్రహంలో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని ద్వారా ఆరున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక సంకేతం కూడా పంపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ పాలనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ మేము పరిపాలించలేమని చెప్పి బ్రిటిష్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కూడా ప్రకటన జరిగింది. శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీపేట పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ నిర్మాణం కొరకు భక్తులు అందరూ కృషి చేయాలని, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమం సందర్భంగా సత్యసాయి సేవా సమితి శివశంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు కొత్త వెంకటేశ్వర్లు దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీ నరసింహ సీత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఈరోజు శ్రావణ శనివారం, స్వామివారికి శనివారం అంటే ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఇవాళ స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అవడం ఇంకా విశేషం. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది అని, అంతేకాకుండా ఇక్కడ ఆలయ నిర్మాణం వరకు ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయ నిర్మాణం జరిగే విధంగా వారికి తోచిన సహాయ సహకారాలు ధన వస్తు శ్రమ రూపేణ అంకిత భావంతో ఈ యొక్క స్వామివారి ఆలయ నిర్మాణానికి అందరూ తోడ్పాటు జరపాలని కోరుతున్నాము. ఇటు కార్యక్రమంలో లక్షరీపేట భక్త జనులందరూ కూడా, పట్టణ పరిసర ప్రాంత భక్త జనులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి ఇక్కడ కార్యక్రమానంతరం భజన, భగవద్గీత పారాయణం, అంతేకాకుండా స్వామివారి అన్నప్రసాద వితరణ, శివ సాయి భక్త మండలిచే భజన కార్యక్రమం, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఎంతగానో చేస్తున్నటువంటి ఆ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రక్షాబంధం, రక్షితాబంధం, అదేవిధంగా పౌర్ణమి ఒక్క రోజు సందర్భంగా ఈనాడు మొదల రూట్లో మరి మున్సిపాలిటీ ఏదైతే వెంకటేశ్వర స్వామి గుట్ట ఈనాడు గిరి ప్రదక్షిణ సందర్భంగా లక్షపేట ప్రజలందరికీ నా తరఫున నమస్కారాలు తెలుపుకుంటూ గిరి ప్రదక్షిణలో ఇది 4వ మాసం. బంగారంలో ప్రజలతోని ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ భోజన సౌకర్యం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇది పురాతనం నుంచి ఉన్నటువంటి స్వామి, దానికి అందరూ ఏదైతే రేపు టెంపుల్ ఏదైతే కన్స్ట్రక్షన్ పరంగా కానీ, మంచినీళ్ళ వ్యవస్థ, వాటర్ పరిస్థితి కానీ ప్రతి వారు దీనికి సహాయ రూపకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆనవాయితీగా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మన సిద్ధాంతి గారు, భరద్వాజ గారు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ భీమన్న గారు, మాజీ మన సత్యన గారు, మిగతా మహిళా సోదరులు ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలిపి ఈనాడు కార్యక్రమం మంచి జరగాలని, రాబోయే గిరి ప్రదర్శన కూడా చాలామంది పార్టిసిపేట్ చేసి దాన్ని భగవంతుడి కృప తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం గిరి ప్రదక్షిణ పాల్గొన్నటువంటి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 4వ మాసము
గిరి ప్రదక్షిణ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే రోజులలో ఇంకా మున్ముందు కూడా ఇంకా భగవంతునికి సేవలో పాల్గొని అందరూ కూడా భగవంతుని కృపను పొందాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దండపల్లిలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి పలువురు ఆదివాసీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించి కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దండపల్లి మండలం తాళ్లపేట దండపల్లిలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ జెండాను ఆవిష్కరణ చేసి తాళ్లపేటలో కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి సాంప్రదాయ వాయిద్యాలతో ఆడిపాడారు. తాళ్లపేట నుండి దండపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దండపల్లిలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జీసీసీ చైర్మన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. కావున ప్రపంచంలోని ఆదివాసులంతా ఈ రోజును పండుగ రోజుగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం అర్జునగుంట సమీప ప్రాణహిత నది నుండి అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. కోటపల్లి మండలం అర్జునగుంట సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు ప్రాణహిత నది నుంచి అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 ట్రాక్టర్ యజమానులతో సహా 2 డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారెవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడి నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ల ద్వారా అధికారికంగా ఇంటి వద్దకి ఇసుకను పొందవచ్చని సూచించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ నమస్కారం.